కర్నూలు జిల్లాలోని ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ధర్నా ప్రస్తుతం ఆ ప్రాంతంలోని తీవ్ర రూపం దాల్చింది. మరియు ఆదోని జిల్లా సాధన సమితి పిలుపు మేరకు 5 నియోజకవర్గాల్లోని జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఆదోని రెవెన్యూ డివిజన్ పరిధిలోని 5 ప్రధాన నియోజకవర్గాల్లో బంద్ పటిష్టంగా కొనసాగుతుంది. ఇక తెల్లవారుజాము నుంచే నిరసనకారులు ఆర్టీసీ డిపోల వద్ద బైఠాయించడంతో 5 నియోజకవర్గాల్లోని బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ బంద్కు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి మరియు యువజన సంఘాలు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించాయి. హోటళ్లు, కిరాణా షాపులు, సినిమా థియేటర్లు మరియు వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేసి యజమానులు తమ సంఘీభావాన్ని తెలిపారు. ఇక ఆటోలు కూడా రోడ్డెక్కకపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ఈరోజు ఆదోని జిల్లా కావాలని చెప్పి దాదాపుగా 2 నెలల నుండి 5 నియోజకవర్గాలు ఈ ప్రజా ఉద్యమంలో పాల్గొంటూ ఆదోని సాధన జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ 24వ తేదీన తప్పకుండా ప్రజలు సహకరించాలి. అలాగే ట్రాన్స్పోర్ట్ అయితేనేమి ప్రజలు కూడా ప్రతి ఒక్క సెక్టర్లో కూడా కులాల అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ బంద్ను జయప్రదం చేయాలని చెప్పి జేఏసీ పిలుపు మేరకు ఈరోజు స్వచ్ఛందంగా ఆదోని ప్రజలంతా బంద్కు ప్రకటించడం జరిగింది. ఈరోజు చూస్తున్నాం మన ఆర్టీసీ బస్టాండ్ కూడా బస్సులు కూడా యాజమాన్యం కూడా మనకు సహకరిస్తూ మళ్ళీ బస్సులు కూడా బయట రాకోకుండా డిపోలోనే ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క పరిస్థితిని ముందు ఇలాగే గమనించాలి. మరి రాబో రోజుల్లో కూడా ఆదోని సాధన కోసం జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఉద్యమాలు ఇంకా తీవ్రతగా జరగాలి. అలాగే పార్టీలు కూడా అందరూ బయట రావాలా. మరి ఎందుకో ఈ కూటమి పాపడుతూ రావట్లేదో మాకు అర్థం కావడం లే. మరి వాళ్ళకి వద్దా, ఆదోని జిల్లాకి వద్దంటే వద్దని చెప్పి బహిరంగంగా చెప్పండి మాకు. అంతేగాని ఈరోజు ప్రజలను మభ్యపెడుతూ మరి ఈరోజు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? కూటమి ప్రభుత్వం ఇవ్వాలి మనకి ఆదోని జిల్లా. మరి అటువంటి పరిస్థితుల్లో మాకు వద్దని చెప్పి ఏదో కారణం అని చెప్పండి మనకి. కానీ ఊరికే ప్రజలను ఇబ్బంది పెడుతూ బంధువులు చేస్తూ ఇంకా ఎంతకాలం ఉంటుంది ఈ పరిస్థితి? ఇప్పుడు కూటమి మేము అడిగేది ఒకటే, ఈరోజు బీజేపీ వాళ్ళు వచ్చారు,